మేడిగడ్డ బ్యారేజ్లో వరద ఉధృతి పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మేడిగడ్డ బ్యారేజ్కు 3,84,400 క్యూసెక్కుల నీరు చేరింది. బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలువబడుతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,091 అడుగులు కాగా 80.5 టీఎంసీలు. ప్రాజెక్టులో 1,066.30 అడుగుల నీటి మట్టం 17.662 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. గతేడాది ఇదే సమయానికి నీటి నిల్వ 1,072.90 అడుగులతో 28.541 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు రైతుల సాగునీటి అవసరాల కోసం సరస్వతి కెనాల్ ద్వారా 10 క్యూసెక్ల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రజల త్రాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొరుట్ల, జగిత్యాలకు 61 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు 63 క్యూసెక్లు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు 107 క్యూసెక్ల నీటిని అధికారులు ప్రతిరోజు విడుదల చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 12.163 టీఎంసీల నీరు చేరగా గడిచిన 20 రోజుల్లో ప్రజల త్రాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా, సాగునీటి అవసరాలకు సరస్వతి కెనాల్ ద్వారా 2.021 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నీటి విడుదల ఇంకా కొనసాగుతున్నట్టు వారు చెబుతున్నారు. ప్రతిరోజు సగటున 1,18,275 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చి చేరుతోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు తగ్గిన వర్షాల కారణంగా ఇన్ఫ్లో తక్కువ స్థాయిలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు బాగా కురిస్తేనే ప్రాజెక్టులోకి వరద పోటెత్తి నీటి నిల్వ భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఎస్ఆర్ఎస్పీ పరిధిలో సాగు చేస్తున్న రైతులు కూడా అదే ఆశతో ఎదురుచూస్తున్నారు.